నెల్లూరులోని రాజేంద్ర నగర్ వద్ద ఏర్పాటు చేసిన 33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ట్రాన్స్కో అధికారులు 34 కోట్ల 27 లక్షల రూపాయలతో 2023-24లో టెండర్లు పిలిచారు. కానీ ఆ టెండర్ను రద్దు చేసి తాజాగా మరోసారి టెండర్ పిలిచారు. అయితే కోడ్ చేసిన టెండర్ కంటే 6.7% అధికంగా కోడ్ చేసిన కాంట్రాక్టర్కు ట్రాన్స్కో అధికారులు పనులు అప్పగించారు. దీంతో దాదాపు 2 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే విధంగా ట్రాన్స్కో అధికారులు పావులు కదిపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో 33 కేవీ సబ్స్టేషన్ నిర్మించడానికి టెండర్లు పిలిచారు. అయితే కొన్ని టెండర్లు తక్కువ ముందు కోట్ చేశారు. అయితే తర్వాత రాజకీయ ప్రాబల్యం బట్టి కాంట్రాక్టులు లబ్ధి చేకూర్చే విధంగా అధిక మొత్తంలో కూడా ఈ టెండర్లను అధిక రేట్లు చేశారు. కోట్లాది రూపాయలు కూడా ఏపీ ట్రాన్స్కో నష్టం వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో రాజేంద్ర నగర్లో ఏర్పాటు చేస్తున్న 33 కేవీ సబ్స్టేషన్లో ముందుగా 34 కోట్ల రూపాయల టెండర్ పిలువగా దాన్ని కాంట్రాక్ట్ లబ్ధి చేకూర్చే విధంగానే 36 కోట్లకు అప్గ్రేడ్ చేశారు. అంటే కేవలం కాంట్రాక్టు బాగుపడేదానికే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, కానీ ప్రజల్లోకి ఏమాత్రం లాభం చేకూర్చే విధంగా చేయట్లేదు. ఇదే నేపథ్యంలోనే ఇక్కడే కాకుండా నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యుత్ సబ్స్టేషన్లో అవినీతి ఎక్కువగా ఉందని కూడా విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా కనపట్లేదు. అయితే దీని మీద ముఖ్యంగా రాజకీయ ప్రముఖుల పాత్ర కూడా ఉందని కూడా దీని మీద అపోహలు వస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాజకీయ ప్రాబల్యం వల్లే ఈ విద్యుత్ సబ్స్టేషన్ మీద ఎక్సెస్ టెండర్లతో కాంట్రాక్ట్ లబ్ధి చేకూరుతుందని కూడా విమర్శలు ఉన్నాయి. అత్యధికంగా సబ్స్టేషన్పై కాంట్రాక్ట్ లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో అత్యధికంగా రేట్లు ఎక్సెస్ రేట్లు పెంచడం జరిగింది. ఈ పెంచిన టెండర్లు దీంట్లో రాజకీయ నేతల పాత్ర ఉందా లేదా అధికారుల పాత్ర ఉందా అనేది కూడా ఒక సూచన ప్రాయంగా తెలుస్తుంది. అయితే ఉద్దేశపూర్వకంగానే టెండర్లను తక్కువ టెండర్ వేసినా కూడా ఎక్కువ టెండర్లతో ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. పాత టెండర్లు ఏమంటే ఒక్కొక్క టెండర్కి పిలిచిన టెండర్లకు 3 నుంచి 4 కోట్ల రూపాయల దాకా తేడా వస్తుంది. మరి నెల్లూరు జిల్లాలో అయితే లెస్కు మంచి 32 కోట్లు వర్కులు వేస్తే కనీసం దానికి 6 కోట్లు ఎక్సెస్ చేశారు. అయితే ఈ లబ్ధి ఎవరి కోసం అనేది కూడా అర్థం కావట్లేదు. ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్స్టేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెడతాడలేదే మనం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ బీఆర్కే న్యూస్ నెల్లూరు.